ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాను. ఈరోజు నేను ఏ వాక్యాన్నైతే మీతోని పంచుకోవడానికి ఇష్టపడుతున్నానో, ఆ మాటలు సంఘంలో ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి దేవుని యొక్క పనిలో పాలు పొందేవారుగా చేస్తుంది అని నేను నమ్ముతా ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అనేక రీతులుగా ఆయన కదులుతా ఉంటాడు. తన బిడ్డలను ఏర్పాటు చేసుకుంటా ఉంటాడు. వాడుకుంటా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో అనేక రీతులుగా అనేకులు వాడబడినట్లుగా చూస్తున్నాం. చాలా మటుకు బైబిల్ గ్రంథంలో అంటే మెయిన్ క్యారెక్టర్స్‌ని అంటే స్టేజ్ పైన కనబడేవారు, వాక్యాలు బోధించేవారు, అంటే అటువంటి స్టోరీసు, అటువంటి క్యారెక్టర్స్ ఎక్కువగా కవర్ చేయబడతా ఉంటాయి. గానీ వ్యక్తిగతంగా సంఘపరంగా మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, దేర్ ఆర్ మెనీ వర్క్స్, ఎన్నో పనులున్నాయి, ఎన్నో కార్యాలున్నాయి, ఎన్నో రకాలైన పరిచర్యలున్నాయి, ఎన్నో రకాలైన పనులున్నాయి. దేవుని బిడ్డలారా, ఏ రీతిగా అయితే మనము దేవుడు మన యందు ఉండి, మనతో మాట్లాడి, మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడో, అందరినీ ఒకే రీతిగా ఆయన వాడుకోలేడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆయన నిలబెట్టుకొని తన ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని ఇష్టపడతాడు. కాబట్టి నేను పలానా వాళ్ళలాగా నేను లేను. కాబట్టి నేను పరిచారకుడిని కాదు అన్నట్టుగా అటువంటి ఆలోచన మనం ఎవరు గూడా తెచ్చుకోవడానికి వీలు లేదు. నీకిచ్చిన కృప కొలది, పరిశుద్ధాత్ముడు నీ యందు కార్యం చేయుచున్న కొలది, నీవు ఏది గ్రహించి, నువ్వు ఏది చేయడానికి ఇష్టత చూయించి ముందుకొస్తున్నావో, వాటి యందు దేవుడు మహిమ పొందడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఆమేన్. సో, ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటిదంటే, దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క పనిలో ఎక్కువగా కనిపించినప్పటికిని, వాళ్ళ పాత్రను ఎలా పోషించి, చానా ప్రాముఖ్యమైన అంటే కాంట్రిబ్యూషన్, వాళ్ళ యొక్క పాత్రను పోషించి, దేవుడిని ఘనపరిచిన విషయాలను మనము ధ్యానించబోతా ఉంటున్నాం. ఆమేన్. అందుకోసం నేనేం చెప్పానంటే, దిస్ మెసేజ్ విల్ ఎంకరేజ్ ఎవ్రీబడీ, ప్రతి ఒక్కరిని ఈ దినము ప్రోత్సహిస్తుందని నేను నమ్ముతా ఉంటున్నాను. వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ వర్కర్స్ హూ ఆర్ నాట్ సీన్. కనిపించని పనివాళ్ళు, లైమ్ లైట్‌లో లేనివారు, ఎక్కువ ఫాలోయింగ్ వాళ్ళకి లేదు, ఎక్కువ పాపులర్ కాదు. అంటే పౌలు గురించి, పేతురు గురించి మాట్లాడినట్టుగా బహుశా వాళ్ళ గురించి మాట్లాడిన సందర్భం లేదు. కానీ దేవుడు వాళ్ళని అద్భుత రీతిగా ఆయన పని కోసం వాడుకున్నాడు. ఈరోజు ఎవరు మనల్ని ఒత్తిడి చేయవలసిన అవసరం లేదు. ఇలాగనే ఉండు, ఇలాగనే సేవ చెయ్యి. లేదు. సేవ అనేది దేవుడు పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని కదిలించి, ఒక్కొక్క రీతిగా వాడుకోవడానికి ఇష్టపడతాడు. కొందరిని ప్రీచింగ్, టీచింగ్ మినిస్ట్రీస్‌లలో, ఆహ్, పబ్లిక్ మినిస్ట్రీస్‌లలో వాడుకోగలుగుతాడు. కొందరిని వేరే రకంగా గూడా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. అదే పరిశుద్ధాత్ముడు, వరములిచ్చు పరిశుద్ధాత్ముడు అనేక రీతులుగా వాడుకోవడానికి తను ఇష్టత చూయిస్తాడు. ఒకవేళ మనము మొదటి శతాబ్దంలోనికి మనం వెళ్ళినట్లయితే, ఫస్ట్ సెంచరీలోనికి మనము వెళ్ళినట్లయితే, మనకు కొంతమంది కనబడతారు. అంటే కనబడతారు అంటే వాళ్ళు అంత మెయిన్ పేజ్‌లో కనబడరు. చాలా ప్రాముఖ్యంగా కనబడరు. ఇప్పుడు సపోజ్ అపోస్తులు ఉత్తరాలు రాస్తున్నారనుకుందాం. వాళ్ళు మెయిన్ క్యారెక్టర్స్. రాసేవాళ్ళు చాలా మెయిన్ క్యారెక్టర్స్. గానీ మీకు తెలుసా, ఆ ఉత్తరాలను మోసుకొని వెళ్ళువారు ఎన్ని దినాలు ప్రయాణం జేయాలో, ఎన్ని ఆటంకాలు ఎదుర్కోవాలనో, ఏ రీతిగా ప్రయాణము చేసి ఆ ఉత్తరాలను వాళ్ళకి అందించాలనో,
ఒకవేళ ఈ ఉత్తరాలను వాళ్ళు అందించనట్లయితే, వాళ్ళకు ఏ ప్రోత్సాహం అయితే ఈ అపోస్తులు ఇవ్వాలనుకుంటున్నారో, అది వాళ్ళకి అందదు. ఆ బోధ వాళ్ళకి అందదు. ఆ హెచ్చరికలు వాళ్ళకి అందవు. ఎంత ఆ ఉత్తరాలు ముఖ్యమో, ఉత్తరాలను మోసుకొని వెళ్ళువారు గూడా అంత ప్రాముఖ్యమైన వారే. అక్కడున్న సంఘాలు, ఎన్ని సంఘాల్లో అయితే ఉత్తరాలు చదవబడతాయో, ఆ ఉత్తరాలన్నీ చదివి సంఘాలు బలం పొందినారు అంటే, కారణము ఒక వైపున రాసిన అపోస్తులు, కనబడే అపోస్తులు. రెండోది కనబడకుండా చాలా నమ్మకంగా ఉత్తరాలను సంచిలో యేసుకొని, వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి, సముద్రపు ప్రయాణాలు చేసి, రిస్కులు తీసుకొని, దేవుని బిడ్డలారా, వాళ్ళకి అందించినారు చూడండి. వాళ్ళ గురించి మనం మాట్లాడం. అంటే వాళ్ళు చేసింది పరిచర్య కాదా? వాళ్ళు గూడా నమ్మకంగా వాళ్ళ పాత్రను పోషించినారు కాబట్టి, దేవుడు సంఘాలను బలపరచగలిగినాడు. సంఘాలను ప్రోత్సహించగలిగినాడు. ఇంకా మంచిగా లోతుగా మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథము మనకు కాపీస్ రాయబడ్డాయి. కొత్త నిబంధనలో అపోస్తులు రాసిన పత్రికలు, నూతన నిబంధనలో ఉన్న ఈ వాక్య భాగాలు ఆ దినాలలో ప్రింటింగ్ ప్రెస్ లేదు. అయితే ఈ ప్రింటింగ్ ప్రెస్ లేని పక్షంగా దేవుని యొక్క బిడ్డలు వాళ్ళు ఏం చేసినారో తెలుసా? వాళ్ళ చేతులతోని ఈ గ్రంథాలను కాపీస్ చేసినారు. మాన్యుస్క్రిప్ట్ అంటే మనిషి ఆ స్క్రిప్ట్‌ని రాసినాడు. ఆ లెదర్ పైన వాళ్ళు రాసి ఉన్నారు. ఆ పెపరస్ అనే గడ్డి పొరకతో తయారు చేసిన ఒక పేపర్‌లో వాళ్ళు రాసినారు. అట్లా ఆ యొక్క పత్రికలను వాళ్ళు ఏం చేసినారంటే, అపోస్తులు రాసిన పత్రికలను ప్రిజర్వ్ జేసినారు. ఈ దినాలలో ఇప్పుడు బైబిల్ నిజము, సత్యమని ధృవీకరించడానికి ముఖ్య కారణం ఏంటి తెలుసా? మాన్యుస్క్రిప్ట్ ఎవిడెన్స్. ఇప్పుడు గూడా ఆ యొక్క వాళ్ళు రాసిన స్క్రిప్ట్‌లు కొన్ని కుమ్రాన్ కేవ్స్‌లలో, వేరే ప్రాంతాలలో దొరికిన ఆ యొక్క గ్రంథాలు ఇప్పుడు గూడా మన చేతిలో ఉన్న బైబిల్ సత్యము. ఎందుకు అంటే అవన్నీ కలిపి మనం చూస్తున్నట్లయితే ఏ వాక్య భాగాలైతే మనం చేతిలో పట్టుకున్నామో అవి నిజము. అవి తరతరాలుగా అవి వ్యాప్తి చెందిన వాక్య భాగాలు. వేరే వారికి, వేరే తరానికి అందించిన వాక్య భాగాలు నిజమే అని ధృవీకరిస్తా ఉన్నాయి. ఏ గ్రంథమైనా గాని గూడా వాళ్ళకి ప్రూవ్ జేయడానికి మాన్యుస్క్రిప్ట్స్ లేవో, వాళ్ళు కేవలం ఇది సత్యము, సత్యం అని చెప్పగలుగుతారు గానీ, ఎవిడెన్స్ చూపించలేరు. కానీ బైబిల్‌కి మాత్రమే ఎన్నో వేల సంఖ్యలో ఎవిడెన్స్ ఉంది. అది నిజమైన గ్రంథము. ఆ దినాలలో ప్రింటింగ్ ప్రెస్ లేకపోయినా గానీ, దైవజనులు, దేవుని బిడ్డలు ఎంతో సమయాన్ని కేటాయించి, వాళ్ళు పగలు చానా జాగ్రత్తగా పొల్లు, ఆ పదాలు అటు ఇటు కాకుండా ఉన్నది ఉన్నట్లుగా రాసి తరతరాలకు అందించిన వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఎన్నో గ్రంథాలున్నాయి గానీ, ఆ గ్రంథాలకు ఆధారాలు లేవు. బైబిల్ ఒక్కటికే ఆధారాలున్నాయి. ఈ దినము మనము చాలా ధైర్యంగా ఇది దేవుని వాక్యము, దాన్ని ప్రూవ్ చేయడానికి మనకు స్క్రిప్ట్స్ ఉన్నాయి, మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి. వేల సంఖ్యలో ఉన్నాయంటే, ఈ వేల సంఖ్యలో రాసిన వాళ్ళు, అందించిన వారు కనబడలేదు. వాళ్ళు నమ్మకంగా అని చేసుకుంటా పోయినారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు రాసిన ఆ స్క్రిప్ట్, ఆ వాక్యాన్ని పోనివ్వకుండా వాళ్ళు ప్రిజర్వ్ చేసిన స్క్రిప్ట్ ఈ దినం వరకు ఎవిడెన్స్‌గా తీసుకోబడుతున్నది. ఈ దినం మనకు బైబిల్ మన చేతికొచ్చిందంటే, దాన్ని ప్రిజర్వ్ చేయడానికి దేవుడు ఎంతో మందిని వాడుకున్నాడు. ఎంతో మంది పోరాడినారు. ఇంకా బైబిల్ మన చేతికి రావడానికి దేవుని బిడ్డలారా, ఎంతో మంది ప్రాణాలు తెగించినారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ యొక్క వాక్యము మన దాకా దేవుని యొక్క బిడ్డల వరకు రాడని చాలా మంది గురించి మనకు తెలియదు గానీ,
వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్, వాళ్ళ యొక్క పాత్ర ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ఎంతో గొప్పది. ఇంకా మనకి ఆది సంఘంలో ఆహారము పంపిణీ చేసిన వాళ్ళు గాని, లేకపోతే ఆరోగ్యం బాగోలేని వారిని చూసుకునే వారి విషయం గాని, అనాథులను, విధవరాలను జాగ్రత్తగా చూసుకున్నవారు గాని, వాళ్ళ గురించి మనకు లేదు. ఇంకా ఎన్నో రకాలుగా గృహాలలో దేవుని బిడ్డలారా ఎంతమంది తండ్రులు, తల్లులు బాధ్యత తీసుకొని ఆహ్, రాబోయే తరానికి వాళ్ళు నేర్చుకున్న వాక్యాలు ఆది సంఘంలో నేర్పించినారో, అటువంటి నాయకులు, పనివారి గురించి బైబిల్ గ్రంథంలో లేదు. కానీ దేవుడు ఎంతో మంది దాసులను, సేవకులను గృహాల నుంచి లేవనెత్తుకున్నాడు. అటువంటి సేవకులలో ఒక సేవకుడు ఎవరు అంటే తిమోతి. తన యొక్క అమ్మమ్మలో ఉన్న గ్రాండ్ మదర్‌లో ఉన్న విశ్వాసము తన యొక్క తల్లిలో వచ్చింది. ఆ తల్లిలో ఉన్న విశ్వాసము తిమోతిలోకొచ్చింది. వాళ్ళు కలిసి తిమోతికి దేవుని యొక్క మాటలను నేర్పించడం ద్వారా అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు అక్కడికొచ్చినప్పుడు, తిమోతి ఈ రీతిగా సాక్ష్యం కలిగినవాడు, దేవుని గురించి నేర్చుకున్నవాడని చెప్పి, ఆయన ఒక హెల్పర్‌గా అపోస్తులైన పౌలుకి సేవలో అప్పగించినట్లుగా చూస్తున్నాం. తర్వాత తిమోతిగా అవ్వడానికి కారణము, ఒకవైపునేమో ఆయన జీవితంలో పనిచేసిన తల్లి, అమ్మమ్మ, రెండోది అపోస్తులైన పౌలు. పౌలు కనబడుతున్నాడు గానీ, ఈ రహస్యంగా పనిచేసి తయారు చేస్తున్న ఎక్కువగా హైలైట్ కావడం లేదు. ఎవరు హైలైట్ కావట్లేదు అంటే తన యొక్క గ్రాండ్ మదర్ హైలైట్ కావట్లేదు. యు తన యొక్క తల్లి హైలైట్ కావట్లేదు. కానీ దేవుని బిడ్డలారా తిమోతి చాలా మంచి పునాదులతోని ఒక దైవజనుడుగా తయారవ్వడానికి వేసిన పునాదులు ఆ యొక్క గృహంలో జరిగినట్లుగా చూస్తున్నాం. దేర్ ఆర్ సో మెనీ వర్కర్స్, ఎంతోమంది పనివాళ్ళున్నారు. ఎన్నో రకాలైన పనులున్నాయి. గానీ వాళ్ళు మనకు కనపడరు. కానీ వాళ్ళ యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యమైన ఆహ్, వాళ్ళ అంటే ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు మనతో మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అంటే, అంటే మనకు లైమ్‌లైట్‌లో కనబడితేనే సేవ చేసినట్లా? లేకపోతే అంటే ఎవరిని అంటే పెద్ద మినిస్ట్రీకి దేవుడు పిలుస్తుంటే వాళ్ళని నేను డిస్కరేజ్ చేయట్లేదు. అందరూ ఆ పని చేయడానికి వాళ్ళు పిలువబడరు. అందరూ అటువంటి పనిని గూడా వాళ్ళు చేయలేరు. కానీ ప్రతి ఒక్కరము మన రీతిలో దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనము ఆ యొక్క పనిలో మనము పాలు పొందగలుగుతాం. ఎర్లీ చర్చ్‌లో మనకు అంటే ఒకవేళ మన చర్చ్‌లో మనం చూసుకున్నట్లయితే కనబడకుండా పనిచేసేవాళ్ళు మనకు చర్చ్ డీకన్స్ కనబడుతుంటారు. మనకు చర్చ్‌లోకి రాంగానే మంచిగా చైర్‌లు, మనకు ఫ్రెష్ ఎన్వైర్న్‌మెంటు, రూమ్ ఫ్రెషనర్‌లేసి, ఫ్యాన్‌లు ఏసి చాలా మంది చాలా డీసెంట్‌గా వచ్చి అన్నీ అరేంజ్ చేసిన తర్వాత వచ్చి కూర్చుంటారు గానీ, ఎవరు అరేంజ్ చేసినారో వాళ్ళ గురించి ఎవరు ఆలోచన చేయరు. ఏ సమయంకి వాళ్ళొచ్చినారు? ముందు రోజే వచ్చి సదిరినారా? ఎన్ని గంటలు వాళ్ళు కూర్చొని అన్నీ వాళ్ళు క్లీన్ జేసినారు. మనం ఏంటిదంటే కొన్ని పొందుకుంటున్నాం గానీ, ఎనకాల దేవుని యొక్క పరిచర్య ముందుకు సాగడానికి ప్రయాసపడేవారు ఎవరు అని చాలా మంది గుర్తించరు. కాబట్టి చూడండి, డీకన్స్ పనివారు గాని, ఇప్పుడు లార్డ్ సప్పర్ మన దగ్గర అయిందనుకోండి. మన దగ్గర మన సిస్టర్స్ మార్నింగ్ చర్చ్ గాని, ఈవినింగ్ చర్చ్ గాని, మార్నింగ్ చర్చ్‌లో ఏమో 4 గంటలకే ఉదయమే పని స్టార్ట్ అయిపోతది. ఎంతో మంది స్త్రీలు కలుసుకొని, అదంతా కలిసి వంట వండి టైంకి 9:30 కల్లా మళ్ళా చర్చ్‌కొచ్చేస్తారు. గానీ ఎట్లా వస్తారంటే అక్కడ వాళ్ళు ఏం పెద్ద పని చేయనట్టే వచ్చి కూర్చుంటారు. గానీ 4:00 నుంచి వాళ్ళు మెలుకుండి వాళ్ళు పని చేస్తుంటారు. దాని ముందు రోజు నుంచి అన్నీ రెడీ చేసుకొని పని చేస్తా ఉంటారు. గానీ మనం ఏం చేస్తాము? చర్చ్‌లోకొచ్చి చర్చ్‌లో పాలు పొంది మనము అందరం కలిసి భోజనం చేస్తాం. కానీ దాని వెనకాల ప్రయాస పడిన వాళ్ళు
వాళ్ళని ఆ యొక్క భోజనము స్పాన్సర్ చేసిన వాళ్ళు మన చర్చ్‌లో పేర్లు మనం చదవం. ఏదిచ్చినా, ఎవరేమిచ్చినా మనం చదవం. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన దీవెన వాళ్ళకి రావాలని మనం చదవము. పాసింగ్ బై మనం ఏమని చెప్తామంటే ఈరోజు లార్డ్ సప్పర్ స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. గాని ఎవరైనా అడిగినారా ఎంత ఖర్చయింది? వాళ్ళ కష్టార్జితంలో ఎంత వాళ్ళు ఖర్చు చేసి సంఘానికి భోజనం పెడుతుండ్రో ఎవరైనా అడిగినారా? ఎవరైనా ఆలోచన చేసినారా? వాళ్ళెన్ని వాళ్ళు ఆపుకొని వాళ్ళు, వాళ్ళు దేవుని యొక్క పనిలో పాలు పొందినారు. వాళ్ళెన్ని సాక్రిఫైసెస్ చేసుకున్నారో ఎవరైనా అడిగినారా? మన చర్చ్‌లో అయితే కొందరైతే అంటే ఆహ్, రెగ్యులర్‌గా అన్న ఎవరైనా చేస్తున్నారా? ఒకవేళ చేయకపోతే మేము చేస్తాము, నేను చేస్తాను అని వచ్చే పాత్రలను గూడా దేవుడు సంఘంలో ఉంచుకున్నాడు. చూడండి వీళ్ళు కనబడరు. వాళ్ళు ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళుంటారు. మనకు కనబడదు. ఫిజికల్‌గా మనకు హెల్ప్ చేసేవాళ్ళుంటారు. మనకు కనబడరు. మనం అనుకుంటాం ఈ కనిపించే వాళ్ళే పరిచారకులు, మిగతా వాళ్ళు పరిచారకులు కాదు అనేది చాలా మంది యొక్క భావన. కానీ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ స్టిల్ ఎట్ వర్క్. పిఏ సిస్టమ్ గాని, మనకిప్పుడు సీడీఎం పిల్లల ప్రోగ్రామ్స్ గాని, వీబీఎస్ ప్రోగ్రామ్ గాని సాక్ష్యాలలో మనం చూస్తున్నాము. మీరు గమనిస్తున్నారా? దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా తన రాజ్యపు పనిలో వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ యొక్క పాత్రను ఎవరు గూడా తీసివేయడానికి వీల్లేదు. వాళ్ళు చేసిన పని తక్కువ పని, ఈ బయట కనిపించేవారు చేసేది పెద్ద పని, కమలన్న లేకపోతే ఇట్లా కనబడతారు చూడండి. వాళ్ళు చేసే పని గొప్ప పని. మేము చేసేది అంత గొప్ప పని కాదు అనే భావన మీకు రావద్దు. ఏ హృదయము, ఏ ప్రేమ, ఏ మనసుతో వాళ్ళు ఈ కనిపించే వాళ్ళు దేవుని యొక్క పని చేస్తా ఉన్నారో, అదే మనసు, అదే ప్రేమ, అదే సమర్పణతో కనపడని వాళ్ళు గూడా పని చేయుచున్నారు. వాళ్ళందరిని గూడా మనము అప్రిషియేట్ జేయాల, అభినందించాలి. ఎందుకంటే దే హావ్ ప్లేయిడ్ దేర్ పార్ట్. మీకెంతమంది నాకు తెలవదు. ఆహ్, ఉపవాసం ఉండి ప్రార్థన జేస్తుండ్రో నాకు తెలీదు గానీ, ప్రతి ఫ్రైడే మన స్త్రీలు వాళ్ళు ట్రైనింగ్ సెంటర్‌లో వాళ్ళు కూడుకొని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3, 4 గంటల వరకు ఉపవాసం ఉండి, అందరు కుటుంబాల కోసం ప్రార్థన జేస్తారు. సమస్యలు ఉన్న వారి కోసం ప్రార్థన జేస్తారు. దేవుని బిడ్డలారా వాళ్ళు కనబడకపోవచ్చు. వాళ్ళ పాత్ర చానా ప్రాముఖ్యమైన పాత్ర. మనకి మార్నింగ్ ప్రేయర్స్ జరుగుతా ఉన్నాయి. ఆ నమ్మకంగా ఎందరు ప్రార్థన జేస్తున్నారో వాళ్ళ పాత్ర చానా ప్రాముఖ్యమైంది. అది తీసేయడానికి వీల్లేదు. సో, వి హావ్ లాట్స్ ఆఫ్ వర్కర్స్. మన చర్చ్‌లో గూడా ఎంతోమంది అనేక రీతులుగా పనిచేయవారున్నారు, సహకరించువారున్నారు, ముందుకొచ్చి సహాయకరంగా నిలబడువారున్నారు. వాళ్ళందరిని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. డోంట్ గివ్ అప్ యువర్ వర్క్. ఒకసారి లూకా సువార్త 8దో అధ్యాయానికి మనం వెళ్దాము. చూడండి. మొదటి 5 వచనాలు 8దో అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభువారు తన యొక్క పరిచర్యలో ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామము, ఒక టౌన్ నుంచి ఇంకొక టౌన్‌కి దేవుని యొక్క శుభవార్త, దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించుకుంటూ వెళ్తున్నట్లుగా ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. ఆయనతో కూడా 12 మంది శిష్యులు గూడా వెళ్ళినట్లుగా మనము మొదటి అధ్యాయంలో ఇది మొదటి వచనంలో మనం జూస్తాం. తర్వాత రెండో వచనంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రలు పోషించేవారున్నారు. గానీ వాళ్ళని మనం ఎంచం. యేసు ప్రభు కనబడుతున్నాడు పరిచర్య. 12 మంది ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరచబడ్డారు. చాలా మంచిది. గానీ తర్వాత మీరు జూడండి, వారితో కూడా కొంతమంది స్త్రీలు యేసుతో వాళ్ళతో టీమ్‌తో కలిసి ప్రయాణం జేసినారంట. వారెవరు అని ఒకవేళ మనం గమనించినట్లయితే, వారు ఒకప్పుడు దయ్యాలు, రోగాలతో పీడించబడిన వారు, స్వస్థత పొంది దేవుడింత మేలు జేసినాడు గదా! యేసు ప్రభు ద్వారా ఆయనకు నమ్మకంగా ఉండాలి, సహకారిగా ఉండాలని
వీళ్ళు వాళ్ళని వాళ్ళు సమర్పించుకొని యేసు ప్రభు ఎన్ని గ్రామాల్లో తిరిగితే వీళ్ళు కూడా అన్ని గ్రామాలు తిరిగినారు. ఎన్ని కిలోమీటర్లు నడిస్తే అన్ని కిలోమీటర్లు వీళ్ళు నడిచినారు. ఎన్ని టౌన్‌లు పోతే అన్ని టౌన్‌లు వీళ్ళు కూడా ప్రయాణము చేసినారు. స్త్రీలు ప్రయాణం చేసినారు. అంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పని చేయడానికి వచ్చువారు చాలా మటుకు కృతజ్ఞత చూయించడానికి వస్తారండి. నాకింత చేసినాడు దేవుడు. నేనేం చేస్తున్నాను దేవుని కోసము. ఏ రీతిగా నేను దేవుని కోసం నిలబడ్డాను. వీళ్ళకేమనిపించిందంటే నన్ను దయాల నుంచి వెలగొట్టినాడే. విడిపించినాడు. నా రోగం బాగు చేసినాడే. నా జీవితాన్ని మార్చినాడే. నేను ఈ రీతిగా కృతజ్ఞత చెల్లించాలని వాళ్ళేం చేసినారు? వీళ్ళతో ప్రయాణం చేసినారు. ఉత్తగా ప్రయాణం చేయడానికి వెళ్ళినారా వీళ్ళు? లేదు. ఒక్కొక్కరిని మీరు గమనించినట్లయితే నేను చెప్తాను. ఎవరెవరున్నారు? మేరీ మగ్దలీను. ఆమె పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉండే? 7 దయ్యాలు ఆమెలో ఉన్నప్పుడు యేసు ప్రభు 7 దయ్యాలను వెలగొట్టి కొత్త జీవితాన్ని అనుగ్రహించినాడు. ఆమె ఈ టీమ్‌తో ప్రయాణం అవుతా ఉంది. రెండోది జోయానా. ఈమె ఎవరు? క్రూజా అనే ఒక అధికారి హెరోద్ ఇంట్లో పనిచేస్తున్న మేనేజర్ యొక్క రాజు ఇంట్లో మేనేజర్ యొక్క భార్య ఈమె. గమనిస్తున్నారా? హెరోద్ యొక్క మేనేజర్, హౌస్ హోల్డ్ మేనేజర్ భార్య ఈమె. ఆమె గూడా ప్రభువుని ఎరిగి ఆ టీమ్‌లో కదిలినట్లుగా మనం జూస్తున్నాము. అంటే బహుశా ఆమె ధనవంతురాలుగా ఉండుండొచ్చు. ధనము బాగుండొచ్చు. ఎందుకంటే ఒక రాజు యొక్క హౌస్ హోల్డ్‌ని మేనేజ్ చేసే మేనేజర్ యొక్క భార్య అంటే షీ మైట్ బి ఎ రిచ్ వుమన్. బట్ షీ జాయిన్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద మిషన్ అండ్ ద మినిస్ట్రీ. తర్వాత ఇంకెవరెవరున్నారు? సుజానా. అక్కడికే ఆగిపోయిందా? అండ్ మెనీ అదర్స్ అనుంది. అంటే ఇంక పేర్లు ఇంకా మెన్షన్ జేయలేదు. సరే, ఇక్కడ మేరీ మగ్దలీన్ కనబడుతుంది. జోయానా కనబడతా ఉంది. సుసానా కనబడతా ఉంది. ఇంకా చాలా మంది ఇంకా స్త్రీలు గూడా ఉన్నారు అని మనకు రాయబడి ఉంది. కానీ ఏం జేసినారు వీళ్ళు? ఉత్తానే యేసు ప్రభుతో పాటు ప్రయాణం జేసినారా? యేసు ప్రభుకే భారమైనారా? లేకపోతే యేసు ప్రభు చేస్తున్న పనిలో, భారంలో వాళ్ళు పాలు పొందినారా? కిందటి వచనాలు మనం చూసుకున్నట్లయితే these women were helping to support them out of their own means. అంటే యేసు ప్రభు వారు ఏ వాక్య పరిచర్య చేస్తా ఉన్నారో, ఆ వాక్య పరిచర్యలో వీళ్ళు చేయకపోవచ్చేమో గాని, అరే! వీళ్ళు కదులుతున్నారే, వాళ్ళ ఆహారం సంగతేంటి? వాళ్ళ భోజనం సంగతేంటి? వాళ్ళ అవసరతల సంగతేంటి అని ఈ ఆడోళ్ళందరూ ఏం చేసినారు? వాళ్ళకున్న కలిగిన డబ్బును వాళ్ళు ఏం జేసినారు? వాళ్ళు సపోర్ట్ చేయడానికి వాళ్ళు ప్రయాణం అవునారండి. ఏది వాళ్ళు చేసుకోలేరో వాళ్ళు చేసి పెట్టినారు. ఏది వాళ్ళ దగ్గర లేదో వాళ్ళు అందించుకుంటా వెళ్ళినారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు మనకు ప్రాముఖ్యంగా కనబడకపోవచ్చు గానీ, వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించినారు. యేసు ప్రభువారు అన్ని గ్రామాలలో, అన్ని ప్రాంతాలలో తిరగగలిగినారు అంటే there are people who were kind enough to share the material things with the team. ఇక్కడ చక్కగా ఒక మాట ఉంటుంది. These women were helping to support them out of their own means. దేవుని బిడ్డలారా, ఎవరు చెప్పినారు? ఎవరైనా చెప్పినారా వాళ్ళకి? ఈ రకంగా చెయ్యండి అని ఎవరైనా చెప్పినారా? ఇట్లా చేస్తే బాగుండును అని ఎవరైనా చెప్పినారా? వాళ్ళకు వాళ్ళే మాకు ఇంత మేలు చేసిన యేసు ప్రభుకు మేము ఏం చేయగలుగుతామని అవసరతను వాళ్ళే గ్రహించి, వాళ్ళకు వాళ్ళే అవసరతను గ్రహించి వాళ్ళు ఏం చేసినారు తెలుసా? లెట్ మీ షో మై థాంక్‌ఫుల్‌నెస్. నా కృతజ్ఞతను నా దేవునికి ఆయన చేసే పనికి నేను ఇట్లా చెల్లించుకుంటాను అని చెల్లించుకోవడానికి వాళ్ళొచ్చినారు. దేవునికి
స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాట్ అన్ అమేజింగ్ వుమెన్ దే ఆర్. ఏ కల్చర్‌లో అంటే విమెన్‌కి ప్రాధాన్యత ఉండదో, విమెన్‌కి రెస్పెక్ట్ ఇవ్వరో, విమెన్‌ని మంచిగా ట్రీట్ చేయరో, యూ సీ హౌ జీసస్ ట్రీటింగ్ దెమ్ విత్ వాల్యూ. వాళ్ళకిచ్చే వాల్యూని మీరు చూడండి. ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఏం మంచి బ్యాక్‌గ్రౌండ్ లేదు. రోగం నుంచి బయటకొచ్చినోళ్ళు, దయ్యాల నుంచి బయటకొచ్చినోళ్ళు. గానీ యేసు ప్రభు వాళ్ళకెంత విలువనిస్తున్నాడో, వాళ్ళ పాత్రను ఎంత ఆయన పనిలో వాళ్ళ యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యంగా ఉందో అక్కడ మనము చూడగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా! ఈరోజు మనము ఈ యొక్క సీన్‌లో ఎక్కువగా కనబడని ఒక్క వ్యక్తి గురించి బాగా ధ్యానం చేద్దాం. ఆయన పేరు లూక్. లూకా. ఆయన జీవితం నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా ఉట్టి ఇంట్రడక్షనే. ఇప్పుడు మన వాక్య భాగంలోనికి మనము వెళ్తా ఉన్నాం. ఈ 12 మంది శిష్యులను యేసుప్రభు ఎన్నుకున్నప్పుడు మనకి లూకా పేరు కనబడదు. లూక్ అనే పేరు మనకు ఎందుకంటే ఈయన 12 మంది శిష్యుల్లో ఎన్నుకున్న ప్రాముఖ్యమైన శిష్యుడు కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన 12 మందిలో ఉన్నవాడు కాదు. కొంతమంది అనుకుంటారు లూక్, లూక్, లూక్ పేరు మనం వినంగానే ఆయన కూడా 12 మందిలో ఒకడు ఉండొచ్చేమో అనే ఆలోచన కలిగిన క్రైస్తవులు చాలా మంది ఉంటారు గానీ, బైబిల్‌ని ఒకవేళ మనం చక్కగా చదివినట్లయితే లూకు ఆయన 12 మందిలో ఒకడు గాదు. ఆయన ఒక డాక్టర్‌గా ఆయన రచయితగా మనకు బైబిల్ గ్రంథంలో ఆయన యొక్క పరిచయము మనం చూస్తా ఉన్నాం. రిసర్చ్ ఆయన చేసిన రిసర్చ్, ఆయన రాసిన రైటింగ్స్ ఒకవేళ మనం చూసుకున్నట్లయితే న్యూ టెస్టిమెంట్‌లో అంటే మొత్తం న్యూ టెస్టిమెంట్ కలిపితే 27% ఏ వాక్య భాగాలు ఇవ్వబడ్డాయో అది లూక్ ద్వారా ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. ఎంత శాతము? 27% ఆఫ్ బైబిల్ దట్ ఈస్ బీన్ గివెన్ టు అస్. ఆయన వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి, పరీక్షించి ఐ విట్‌నెస్ సాక్షుల సమూహాన్ని కనుక్కొని, తెలుసుకొని యథార్థంగా యేసుప్రభు చెప్పిన మాటలు ఏంటి? అవన్నీ ఐ విట్‌నెస్ ఎవిడెన్స్‌లోకి వెళ్లి కనుక్కొని యథార్థంగా ఆయన గ్రంథాన్ని రాసిన లూకా సువార్త మొదటి అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే చూడండి ఒకసారి. మొదటి అధ్యాయము 4 వచనాలు మనం ఒకసారి తీసి చూసుకుందాము. ఇక్కడ ఏమని రాస్తున్నాడు లూకా? ఎంతో మంది ఏవైతే మన మధ్యలో జరిగి ఉన్నాయో అంటే యేసు ప్రభువుకు సంబంధించినవి ఎన్నో విషయాలు జరిగున్నాయో వాటిని గురించి చాలా మంది రాసి ఉన్నారు. ఏదైతే మన మధ్యలో నెరవేర్చబడ్డాయో చాలా మంది దాని గురించి రాసి ఉన్నారు. అవి మనకు అందించబడ్డాయి అని ఒక వైపున చెప్తూ, అది మొదటి శతాబ్దంలో ఐ విట్‌నెస్ అంటే చూచి, తాకి, విన్నవాళ్ళు, అనుభవించిన వారు. అవి అవి మనకు అందించబడెను. ఆ దాసుల ద్వారా వాక్యము అందించబడెనని చెప్పి, మూడవ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే విత్ థిస్ ఇన్ మైండ్ వాళ్ళందరూ రాసినారే, వాళ్ళందరూ తెలుసుకొని రాసినారే. నిజంగా అక్కడ ఆ దినాలలో ఏం జరిగినాయో, ఎవరు అనుభవించినారో వాళ్ళు రాసినారే. నాకు గూడా మనసు కలిగింది. నేను గూడా దాన్ని చానా కేర్‌ఫుల్‌గా ఇన్వెస్టిగేట్ జేసి, చానా పరిశీలించి, మొదటి నుంచి ఏదైతే జరిగిందో అది చానా ఆర్డర్‌గా నేను రాసి ఉన్నాను. ఓ థియోఫిలస్. థియోస్ అంటే దేవుడు, ఫిలస్ అంటే ప్రేమించువాడు. దేవుణ్ణి ప్రేమించు వానికి ఆయన రాస్తున్న మాటలేంటిదంటే, నేను వ్యక్తిగతంగా, యథార్థంగా ఏవేవి మొదటి శతాబ్దంలో జరిగినాయో వాటిని పరీక్షించి, పరిశీలించి నేను రాయిచున్నాను అంటున్నాడు. అంటే ఒకసారి గమనించండి. ఆయన ఎంత ప్రయాస పడుంటాడండి. ఆ లూకా సువార్త ఆ గాస్పెల్‌ని అంటే మొదటి శతాబ్దంలో ఏమేమి జరిగినాయి? యేసయ్య ఏం బోధించుచున్నాడు?
ఏమి కార్యాలు చేసినాడు, ఎంతమంది మేలు పొందినారు, ఎటువంటి బోధలు చేసినాడు, ఎటువంటి ప్రాంతాలు తిరిగినాడో అది మొదటి శతాబ్దంలో అక్కడ ఉన్న వారితో ఆయన ఇన్వెస్టిగేట్ చేసి ఏది పడితే అని రాయట్లేదు. ఊహలతోని రాయట్లేదు. అక్కడిక్కడ స్టోరీలు విని రాయట్లేదు. యథార్థంగా జరిగింది జరిగినట్లుగా, మాట్లాడింది మాట్లాడినట్లుగా, ఆయన రికార్డ్ చేసినట్లుగా, ఆర్డర్‌గా ఆయన తీసుకొనొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకోసమే కొన్ని సందర్భాలలో మత్తయ్య ఏదైతే మిస్ చేసుకున్నాడో, మార్కు ఏది మిస్ చేసుకున్నాడో, లూకు అంటే యోహాను ఏదైతే ఆయన రాయవలసిన దాంట్లోంచి ఆయన రాయలేదో, దేవుని బిడ్డలారా, లూకు రిసర్చ్ చేసి ఆయన రాసినాడు. అందుకోసమే మనకి ఆహ్, మంచి సమరయుడు కథ మీకు మత్తయిలో కనబడదు, మార్క్‌లో కనబడదు, యోహాన్‌లో కనబడదు గానీ, మంచి సమ్మరేడు యొక్క కథ మనకు లూక్ మాత్రమే యేసుప్రభు బోధించింది ఆయన రాసి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. నేర్చుకుంటున్నారా మీరు ఈ ఉదయము? గమనించండి. తర్వాత తప్పిపోయిన కుమారుడు కథ పదే పదే వాక్యాలలో యేసి సేవకులు పదే పదే చెప్తూ ఉంటారు గానీ, అది తప్పిపోయిన కుమారుడిది మత్తయి రాయలేదు, మార్క్ రాయలేదు, యోహాను గూడా రాయలేదు. ఈయన తప్పిపోయిన కుమారుడు గురించి. ఇది మనకు మంచి సమరయుడి కథేమో లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 37వ వచనం వరకు మనకు కనబడుతుంది. తర్వాత తప్పిపోయిన కుమారుడు కథ 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ అధ్యాయం వరకు మనకు కనబడతా ఉంది. స్తోత్రం కలుగును గాక. అంటే యోహాను ఏమంటాడంటే యేసుప్రభు బోధించింది, యేసుప్రభు కార్యం చేసినయి అన్నీ ఒకవేళ రాస్తే ఈ భూమి పైన ఏ గ్రంథాలు కూడా సరిపోవు అని యోహాను భక్తుడు అంటే వాళ్ళకు దేవుడు ఎంత ప్రేరేపించినాడో, ఎంతవరకైతే సత్యాలతో వాళ్ళకు అనుభవం కలిగిందో పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళు రాసినారు. కానీ దేవుడు లూకును వాడుకుంటున్నాడు. లూకాని ఎలా వాడుకుంటున్నాడంటే ఆయన వెళ్ళి అందరినీ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు. అందరినీ పరీక్షిస్తా ఉన్నాడు. పరిశీలిస్తా ఉన్నాడు. వాళ్ళ మధ్యలో జరిగిన సంగతులు అన్నీ తెలుసుకొని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆయన రాస్తా ఉంచున్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అసలు ఆలోచన చేయండి. మనము కొలొస్సీలకు రాసిన పత్రిక చదివినాం గదా! కొలొస్సీలకు రాసిన పత్రిక అంటే ఆహ్, చానా మందికి తెలవని విషయం ఏంటిదంటే ఆహ్, పౌలుతో పాటు లూకా ఆ కొలొస్సీలకు రాసిన పత్రిక రాసేటప్పుడు పక్కన ఎవరుండే అంటే లూకుండే. స్తోత్రం కలుగును. పౌలు కొలొస్సీలకు రాసిన పత్రిక రాస్తా ఉన్నాడు గదా! ఆయనతో పాటు ఎవరుండే ఆ టైంలో అంటే లూకుండే. అయితే పౌలు ఏం చేస్తున్నాడు? 2 పత్రికలు రాస్తున్నాడు. ఒకటేమో సంఘానికి రాస్తున్నాడు. కొలొస్సీ సంఘానికి రాస్తున్నాడు. రెండోది సంఘం ఎక్కడ కూడుకుంటా ఉంది? చాలా మంది హిస్టారియన్స్, ఈ వేదాంత పరులు, థియోలాజియన్స్ ఏమంటారంటే, ఫిలొమోను ఒక పెద్ద ల్యాండ్ లార్డ్ ఆయన. ధనవంతుడు. తనకు పెద్ద ఇల్లు ఆ దినాలలో ఉండేది. ఆయన కింద చాలా మంది ఆ దినాలలో పనివారు ఉండేవారు. కాబట్టి ఫిలొమోన్ ఇంట్లో ఆ కొలొస్సీ సంఘము కూడుకునేది అని చెప్తారు. ఇప్పుడు కొలొస్సీ ప్రాంతంలో ఫిలొమోన్ ఉన్నాడు. ఫిలొమోన్‌కి ఒక పత్రిక రాస్తున్నాడు. ఫిలొమోన్ ఇంట్లో కొలొస్సీ సంఘం కూడుకుంటా ఉంది. అక్కడ వాళ్ళకు పత్రిక రాస్తా ఉన్నాడు. రాయడమే గాదు, ఆ సమయంలో రాసేటప్పుడు పక్కన ఎవరుండే అంట? బైబిల్ గ్రంథంలో లూకా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి ఒకసారి. కొలొస్సీలకు రాసిన పత్రిక 4 అధ్యాయము
14 వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకు అపోస్తులైన పౌలుతో పాటు మనకెవరు కనబడతారు అంటే లూకా కనబడతారు. చూడండి ఈ పత్రిక రాసిన తర్వాత అందరికీ వందనాలు చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ 14 వచనంలో ఏమంటాడంటే, "ఆ డియర్ ఫ్రెండ్ లూక్, నా ప్రియమైన స్నేహితుడు లూకు ద డాక్టర్, ఆయన వైద్యము చేయువాడు, ఆయన తీమాతో కలిసి, నాతో కలిసి వాళ్ళు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నారు. గ్రీటింగ్స్ తెలియజేస్తా ఉన్నారని" ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియచేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అంటే ఈ పత్రిక రాసినప్పుడు ఆయనతో పాటు ఎవరుండెనో అది పౌలు గుర్తిస్తా ఉన్నాడు. లూకా నాతో పాటున్నాడు. తీమా నాతో పాటున్నాడు. ఇగో వాళ్ళు గూడా గ్రీటింగ్ చెప్తున్నారు. నాతో పాటు వాళ్ళు గూడా గ్రీటింగ్స్ చెప్తున్నారు అని చెప్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. అంటే పౌలు కదిలినప్పుడల్లా ఈయన గూడా కదులుతున్నాడు అన్న సంగతి ఎందుకు గ్రహింపు రావట్లేదు మనకి? సరే, ఫిలెమోనుకి రాసిన పత్రిక 23 వచనము, 24 వచనం ఒకసారి మనము చూసుకుందాము. నేను ఇంతకుముందు చెప్పాను గదా! కొలసి ప్రాంతంలో ఫిలెమోను ఉన్నాడు. ఫిలెమోనుకి ఒక పత్రిక రాసినాడు. తర్వాత ఫిలెమోను ఇంట్లో కొలసి సంఘం కూడుకుంటుంది. కొలసి సంఘానికి ఒక పత్రిక రాసినాడు. 23 వచనం చూడండి. ఎపాఫ్రస్ నా తోటి ఖైదీ, ఆయన మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాడు. అదే గాకుండా మార్కు, అరిస్ట్రకస్, దీమాస్ అండ్ లూక్ మై ఫెలో వర్కర్స్, నా తోటి జత పనివాళ్ళు. అంటే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. లూకు చాలా కేర్‌ఫుల్‌గా పౌలుతో కదులుతూ ఆయన రాసిన లెటర్స్ కానీ చాలా డీటెయిల్‌గా రాయడానికి కారణము తర్వాత మనం చూస్తాము. లూకు పౌలుతోనున్నాడు. అదే గాకుండా లూకా జీవితాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ఇప్పుడు 2 తిమోతి 4 అధ్యాయానికి ఒకసారి వెళ్దాం చూడండి. మీ అందరికి తెలుసు 2 తిమోతి అపోస్తలుడైన పౌలు చాలా చివరిలో రాసిన పత్రిక. ఆయన చనిపోకముందు హతసాక్షిగా దేవుని కోసం చంపబడక ముందు రాసిన చివరి పర్సనల్ లెటర్ 2 తిమోతి. అంటే పౌలు యొక్క లాస్ట్ డేస్‌లో గూడా ఎవరు ఆయనకు తోడుగా ఉన్నారు? ఆయన పరిచర్యలో లాస్ట్ వరకు తోడుగా ఉన్నది ఎవరు? అని ఒకవేళ మనం చూసుకున్నట్లయితే 4 అధ్యాయము 11 వచనంలో చూడండి. లేకపోతే 9 వచనం నుంచి చూడండి. తిమోతికి రాస్తూ, తొందరపడి నా దగ్గరికి నువ్వు రా. దీమా ఈ లోకాన్ని, ఇంతకుముందు దీమా పౌలుతో పాటుండే. ఇప్పుడు ఈ పత్రిక రాసే లోపల ఆయన పౌలుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన ఈ లోకాన్ని ప్రేమించి నన్ను విడిచిపెట్టి తెస్సలోనికకు వెళ్ళిపోయినాడు. క్రెసెన్స్ ఏమో గలిషియాకి వెళ్ళిపోయినాడు. ఇంకా తీతు దల్మషియాకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు నేను ఒంటరిగా నేనున్నాను. కానీ లూకు నాతో పాటు ఉన్నాడు అంటున్నాడు. దెన్ వీళ్ళారా ఎవరున్నారంట? అందరు లేరు. కానీ చివరి వరకు ఎవరున్నారు? లూక్ ఉన్నాడంట అండి. స్తోత్రం కలుగును గాక. నేర్చుకుంటున్నారా మీరు? అంటే వాట్ కైండ్ ఆఫ్ పార్ట్ లూక్ ప్లేయిడ్, అంటే దేవుని కోసము, దేవుని రాజ్యంలో దేవుని పని చేస్తున్న వాళ్ళతో ఆయన కలిసి ఆయన పోషించిన పాత్ర ఎంత గొప్పదో మీరు గమనిస్తున్నారా? పౌలుతో పాటు మీరు గమనించండి. మనకి స్టెఫన్‌ని రాళ్ళతో కొట్టిన తర్వాత ఎవరి పాదాల దగ్గర ఆ యొక్క బట్టలను ఉంచినట్లుగా అపోస్తల కార్యం 8 అధ్యాయంలో చూస్తాము. సౌలు.
దాని తర్వాత స్టోరీ ఎవరిదుంటది చెప్పండి? దమస్కస్ మార్గం. దమస్కస్ మార్గంలో ఎవరికి దేవుడు ప్రత్యక్షమైనాడు? యేసు ప్రభు పౌలుకి ప్రత్యక్షమై, అప్పుడు పౌలు గ్రహించినాడు. నేను నిజమైన దేవుని బిడ్డలను నేను హింసిస్తున్నానని గ్రహించి, దమస్కస్ ప్రాంతంలో ఆయన గుడ్డివాడుగా బోయి, అననయ ప్రార్థన చేస్తే ఆయన స్వస్థత పొందినట్లుగా చూస్తున్నాం కదా! తర్వాత అపోస్తుల కార్యంలో ఆ 9దో అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ఎవరి స్టోరీ చూస్తున్నాం మనము? అపోస్తులైన పౌలు స్టోరీనే మనం చూస్తున్నాం. ఎందుకు? అంత డీటెయిల్‌గా అపోస్తుల యొక్క మిషన్ ట్రిప్స్ గురించి ఎవరు అంత డీటెయిల్స్ రాస్తున్నారు? ఆ ఎర్లీ చర్చ్‌లో జరిగిన విషయాలన్నీ అంత డీటెయిల్‌గా ఎవరు రాసినారు అని చూస్తే, లూకా రాసిన ఈ యొక్క అపోస్తుల కార్యము ఎందుకు అంత డీటెయిల్‌గా పౌలు జీవితాన్ని, పౌలు పరిచర్యని కవర్ చేసినాడని ఒకవేళ గమనించినట్లయితే, పౌలుతో పాటు ఈయన మిషనరీ జర్నీస్‌లలో ఈయన ప్రయాణం చేసినాడు. పౌలుతో పాటు తిరిగినాడు. పౌలుతో పాటు కూర్చున్నాడు. పౌలు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈయన ప్రయాణం చేసినాడు. పౌలుకి ఎన్ని హింసలొచ్చినాయో ఈయన గూడా వానిటిని భరించినాడు. కానీ ఈయన కనబడతలేడు. మెయిన్ స్టేజ్‌లో ఎవరు కనబడుతున్నారు స్టోరీలో? పౌలు కనబడుతున్నాడు గానీ, లూకా కనబడట్లేదు. అందుకోసమే ఒకసారి బైబిల్ గ్రంథం తీయండి మీకు అర్థమవుతది. నేను చెప్పే మాటలు కరెక్టా? కాదా? అనేది మీకు అర్థమవుతది. అపోస్తుల కార్యము 16 అధ్యాయంకి వెళ్దాము. అక్కడ ఆయన మాట్లాడుతున్న భాషను ఒకవేళ మనం గమనించినట్లయితే మీరు చూడండి. ఇక్కడ 16 అధ్యాయంలో అపోస్తులైన పౌలుకు దేవుడు ఒక దర్శనం ఇచ్చినాడు. మాసిదోయన ప్రాంతం నుంచి ఒక వ్యక్తి మా దగ్గరికి రండి, రండి అని బతిమలాడుతా ఉన్నాడు ఆ దర్శనంలో. పౌలు అనుకున్నాడు, దేవుడు మమ్మల్ని మాసిదోనియ ప్రాంతానికి పిలుస్తున్నాడని గ్రహించి, పౌలు ఏం చేస్తున్నాడు, మాసిదోనియ ప్రాంతంలోనికి వెళ్ళినాడు. ఫిలిప్పి ప్రాంతంలోకి వెళ్ళినాడు. అక్కడ మనకు తెలియని స్టోరీ ఏంటిది? అక్కడ లుదియా అనే స్త్రీ ఉన్నది. దేవుడు తన హృదయాన్ని తెరిసి ఆమె రక్షించబడింది. రక్షించబడిన తర్వాత తన ఇంటి వారందరూ గూడా రక్షించబడ్డారు. ఈ స్టోరీ అంతా మనం చూస్తున్నాం గదా! గాని ఈ పౌలుకి దర్శనం వచ్చినప్పుడు పౌలుతో పాటు ఎవరెవరు పోయినారు? ఆ మాసిదోనియా ప్రాంతంలో ఎవరెవరు తిరిగినారు అని ఒకవేళ మీరు చూసుకున్నట్లయితే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు చూడండి, ఈ దర్శనం వచ్చిన తర్వాత వీళ్ళు నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ 16వ అధ్యాయము 9వ వచనంలో డ్యూరింగ్ ద నైట్ Paul had a vision of Macedonians standing and begging him, "Come over to Macedonia and help us." వచ్చి మాసిదోనియాకొచ్చి నాకు సహాయం చేయండి అని ఆ దర్శనంలో ఒక వ్యక్తి అడుగుతా ఉంటే 10వ వచనంలో చూడండి. ఆఫ్టర్ పాల్ హాడ్ సీన్ ద విజన్, ఆ దర్శనము చూసిన తర్వాత కామా ఉంటది. వి గాట్ రెడీ ఎట్ వన్స్. మేము వెంటనే తయారయ్యి మేము మాసిదోనియాకు ప్రయాణమైన మేము అంటే ఎవరు? ఈ పత్రిక ఆయన గూడా ఇప్పుడు రాస్తున్నాడు గదా! ఆ దర్శనం వచ్చిన వెంటనే మేము అంటున్నాడు. ఎవరది మేము? ఆ మేములో ఎవరున్నారు? పౌలున్నాడు. పౌలుతో పాటు వేరే వాళ్ళున్నారు. ఈ రాసే వ్యక్తి గూడా ఉన్నాడు. మేము వెంటనే అక్కడ సువార్త ప్రకటించడానికి, దేవుని గురించి మాట్లాడడానికి మేము బయలుదేరి వెళ్ళి ఉన్నాము. 11వ వచనంలో ఆ ట్రోవాస్ అనే ప్రాంతం నుంచి మేము, మేము అంటే ఎవరున్నారు? లూకా ఉన్నాడక్కడ. సముద్రపు ప్రయాణం చేసి సమొత్రేస్‌కి మేము వెళ్ళినాము. తర్వాత రోజు మేము నియాపోలిస్‌కి మేము వెళ్ళినాము. 13వ వచనం చూడండి. సబ్బాత్ దినంన మేము ఆ సిటీ బయట కూర్చున్న ఆ యొక్క నది ఒడ్డున మేము వెళ్ళినాం. అక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు పౌలుతో పాటు ఎవరెళ్తున్నారు చెప్పండి? లూకా వెళ్తున్నాడండి. లూక్ వెళ్తున్నాడు. మేము వి సాట్ డౌన్. వి అంటే ఎవరు? మేము వాళ్ళతో పాటు కూర్చున్నాము. పౌలు కూర్చున్నాడు. లూకా గూడా కూర్చున్నాడు. తర్వాత అక్కడ ఎంత రక్షణ కార్యం జరిగిందో మనం చూస్తున్నాము. తర్వాత వాళ్ళ ఇంటికి పిలుచుకొని ఎళ్ళినట్టుగా చూస్తున్నాము. ఆ లుదియా స్త్రీ మమ్ముల్ని బతిమలాడి ఇంటికి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం వాళ్ళని. మేము అంటే ఎవరు కనబడుతుర్రక్కడ? లూకు గూడా ఉన్నాడు. లూక్ హైలైట్ అయితున్నాడా అండి?
సో, స్తోత్రం చెప్పండి. లూక్ హైలైట్ అయితున్నాడా? లేదండి. దేవుని బిడ్డలారా, మనం హైలైట్ అవ్వవలసిన అవసరం లేదు దేవుని కోసం జేయడానికి. మన పాత్రను పోషించడానికి మనకు రికగ్నిషన్ అవసరం లేదు. గొప్ప గ్రంథాలలో పెద్ద పెద్ద పేర్ల అక్షరాలతో, టైటిల్లతో మనం చెప్పవలసిన అవసరం లేదు. కానీ దేవుడు మనకిచ్చిన కృప కొలది మనం చేయగలిగింది మనము చేయగలుగుతాం. 20వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇప్పుడు మాసిదోనియాలో పనయిపోయింది. మాసిదోనియా అనే జిల్లాలో, ప్రావిన్స్‌లో పనయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళెక్కడికి వెళ్తున్నారు? 20వ అధ్యాయంలో చూడండి. అక్కడ కొన్ని గొడవలైన వెంటనే వాళ్ళకి బాయ్ బాయ్ జెప్పేసి మాసిదోనియా ప్రాంతంని విడిచి మేము వెళ్ళి ఉన్నాము అని మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో చూడండి. మాకంటే ముందే ట్రోవాస్ ప్రాంతానికి కొంతమంది వెళ్ళినారు. గాని మేము వి సెయిల్డ్ ఫ్రమ్ ఫిలిప్పి ఆఫ్టర్ ద ఫెస్టివల్ ఆఫ్ అన్‌లీవెన్డ్ బ్రెడ్. మేము అంటే ఇప్పుడు మాసిదోనియా నుంచి ప్రయాణం అవుతున్నారే, ఆ ట్రోవాస్ ప్రాంతానికి వెళ్తున్నారే, అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నారే, పౌలుతో పాటు ఇక్కడ మనకొక స్టోరీ తెలుసు గదా! బైబిల్ గ్రంథంలో మనకి పౌలు ఈ యొక్క ఇక్కడ ఏ ప్రాంతంలో అండి? ట్రోవాస్ ప్రాంతంలో అక్కడ మీటింగ్ జరుగుతా ఉంది. గమనించండి అందరూ. మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సాయంకాలం స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు పోయింది మీటింగు? గమనిస్తున్నారా ఇక్కడ? ఐ ఐ వాంట్ యూ ఆల్ టు కాన్సంట్రేట్. డోంట్ టాక్. ఎవరు గూడా ఏ డిస్కషన్ చేయకండి. లిసన్ టు వాట్ ఐ యామ్ సేయింగ్. అక్కడ ట్రోవాస్‌లో వాక్య పరిచర్య పౌలు చేస్తా ఉన్నాడు. సాయంత్రం. సాయంత్రం నుంచి రాత్రి అయింది. రాత్రి నుంచి మధ్యరాత్రి అయింది. మధ్యరాత్రిలో ఏం జరిగింది తెలుసు గదా మనకి? ఆ యొక్క ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ కిటికీ దగ్గర కూర్చున్నోడొకడు నిద్దరికి తూగి కింద పడ్డాడు. చనిపోయినాడు. పౌలు లెగిసి వెళ్లి ఆయనని ప్రార్థన చేసి చచ్చిపోయిన వ్యక్తిని లేపిన తర్వాత మరలా ఉదయం వరకు వాక్యం చెప్పి పోయినారు కదా! స్తోత్రం కలుగును గాక. 7వ వచనం చూడండి. మొదటి రోజు, వారంలో మొదటి రోజు మేము అక్కడ రొట్టె విరిచి, తర్వాత రొట్టె విరిచిన తర్వాత లార్డ్ సప్పర్ లాగా వాళ్ళందరూ పాలు పొందిన తర్వాత పౌలు వాక్యము ఈవినింగ్ స్టార్ట్ జేసినాడు. అక్కడ ఎవరున్నారు? లూకా ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ గోడ నుంచి తూగి పడ్డట్టు ఎవరికి తెలుసు? లూకాకు తెలుసు. పోయి ప్రార్థన చేసినప్పుడు పక్కన ఎవరుండే? లూకా ఉండే. లూకా కనబడతలేడు. గమనిస్తున్నారా మీరు? లూకు కనబడతలేడు. కానీ పౌలు చాలా మెయిన్ క్యారెక్టర్‌లాగా కనబడుతుండు. ఆయన వాక్యం చెప్పడము, రాత్రంతా చెప్పడము, ప్రార్థన చేయడము, మళ్ళా వచ్చి వాక్యం చెప్పడం, మళ్ళా మరుసటి దినం మేము వేరే దగ్గరికెళ్ళిపోయినామని లూక్ మాట్లాడుతున్నాడే. కానీ ఎవరున్నారు అక్కడ పార్ట్‌నర్‌గా, టీమ్ మెంబర్‌గా? లూక్ కనబడుతున్నాడు దేవుని బిడ్డలారా. స్తోత్రం కలుగును గాక. గమనిస్తున్నారా? అదే 15వ వచనంలో ద నెక్స్ట్ డే వి సెట్ సెయిల్ ఫ్రమ్ దేర్ అండ్ అరైవ్డ్ ఎట్ చియోస్. అంటే ఇప్పుడు ఈయన మిషన్ ట్రిప్‌లలో ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో అక్కడక్కడ పౌలుతో పాటు ఈయన ప్రయాణమైనాడు. తర్వాత ఎఫెసీ ఎల్డర్స్‌ని పిలిపిచ్చి, ఇక నేను మిమ్మల్ని కలవను. నేను మరలా నీ ముఖం చూడను అని ఆ యొక్క పెద్దలను పిలిపిచ్చి, తర్వాత ఈ 20వ అధ్యాయంలో వాళ్ళతో గడిపినప్పుడు లూకు గూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళందరూ బోర్న నా పౌల్ని మరల మేము చూడము అని యెరూషలేము పోతున్నాడు అని ఏడిచినారు చూడండి. అప్పుడు గూడా పౌలుతో పాటు లూకా ఉన్నాడు. అక్కడి నుంచి తర్వాత మనకి 21 అధ్యాయం చదవండి. 27 అధ్యాయం నుంచి 28 అధ్యాయం వరకు మీరు చదవండి. రోమ్‌లోకి వెళ్లి కైసరు దగ్గర నిలబడే వరకు సముద్రపు ప్రయాణాలలో ఓడ బద్దలైనట్లుగా మనం చూస్తున్నాం. 14 దినాలు ఉపవాసం. ఒకసారి తీయండి. ఒక్కసారి తీయండి. ఇన్ని మాటలు నేను చెప్పడం ఎందుకు? మీకు వాక్యం చూపెట్టాలి గదా! వాళ్ళు 27 అధ్యాయంలో మనం చూసుకుంటే ఇటలీకి ప్రయాణం అవుతున్నారు.
2వ వచనం చూడండి. ఆ ప్రయాణంలో మేము ఆ యొక్క ఓడ ఎక్కినట్లుగా అని మాట్లాడతాడు. తర్వాత 4వ వచనంలో చూడండి. మేము ఆ సముద్రపు ప్రయాణంలో సైప్రస్ వరకొచ్చున్నాము. అక్కడి నుంచి సిసిలియా, పాంఫిలియా వరకు మేము ప్రయాణం చేసినాము. మేము అని చెప్తా పోతున్నాడు గదా! ఈ ప్రయాణం కొనసాగుతా ఉంటే మీరు గమనించండి. ఈ పౌల్‌ని రోమ్‌కు తీసుకుపోతున్నారు. ఆ యొక్క రోమ్ చక్రవర్తి దగ్గర నిలబడి జడ్జిమెంట్ కోసము. వెళ్తున్నప్పుడు ఒక 13వ వచనంలో చూడండి. గొప్ప ఏమొచ్చిందండి? స్ట్రార్మ్, తుఫానొచ్చింది. ఆ తుఫాన్‌లో ఏం జరిగింది? వీళ్ళు తట్టుకోలేక వాళ్ళు తినే ఆహారం గూడా పారేసుకున్నారు. ఈ తుఫాన్‌లో ఎవరున్నారు? పౌలున్నాడు. ఈ సోల్జర్స్ ఈయనను పట్టుకొని పోతున్నారు. ఈయనకు తోడెవరున్నారు? ఎవరున్నారు తోడు? లూకున్నాడు. ఆ తుఫాన్‌లో గూడా లూకున్నాడండి. మనం పౌలు గురించి మాట్లాడతాం గానీ, లూకు గురించి మాట్లాడం. హి వాస్ ఇన్ ద షిప్. ఆ 14 రోజులు వాళ్ళు తిండి లేకుండా ఉపవాసం ఉన్నారే! వాళ్ళకున్న ఆహారం అంతా ఓడను ఖాళీ జేయడానికి ఆ తుఫాన్‌లో పారేసినారే! ఆ సమయంలో 14 రోజులు ఉపవాసం పౌలుతో కలిసి లూక్ గూడా ఉపవాసం ఉన్నాడండి. ఆ ఓడ బద్దలైనప్పుడు లూక్ ఉన్నాడక్కడ. అప్పుడు పౌలు నిలబడి మీరెవ్వరు చనిపోరు. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఎందుకంటే రాత్రి దేవుని దూత నాకు ప్రత్యక్షమై నేను ఖచ్చితంగా అక్కడ తీసుకొని వెళ్తా. ఎక్కడికైతే వెళ్తున్నావో అక్కడికి నేను తీసుకొని వెళ్తాను. నీతో పాటు నీ వారిని గూడా నేను కాపాడుతాను అని దేవుడు అభయం ఇచ్చినాడు. కాబట్టి మీరెవరు భయపడకండి. 200 ఎంతమందున్నారు ప్రయాణంలో? 276 పీపుల్ ఉన్నారు. 27 అధ్యాయము 36 వచనం చూసుకుంటే 276 పీపుల్‌ని నా దేవుడు అంటున్నాడు, కాపాడుతాడు అంటున్నాడు. మీరు భయపడకండి. ఆ 276 పీపుల్‌లో ఎవరున్నారండి? పౌలున్నాడు. ఆయనతో పాటు ఎవరున్నారు? లూకా గూడా ఉన్నాడు. అక్కడి నుంచి వాళ్ళు క్షేమంగా మాల్టా అనే ద్వీపంకి వెళ్ళినట్టుగా చూస్తున్నాము. అక్కడ బస చేసినట్టుగా చూస్తున్నాము. దాని తర్వాత వేరే పడవలో రోమ్‌కి వెళ్ళినట్లుగా చూస్తున్నాము. రోమ్‌లో చివరి దినాలలో పౌలు 2 తిమోతికి రాసేటప్పుడు ఈయన పక్కనున్నాడు. పౌలు చనిపోయేటప్పుడు బహుశా లాక్కొనెళ్ళేటప్పుడు లూకా అక్కడ ఉండుంటాడు. అందుకోసము లూకు దాని తర్వాత మనకు కనబడడు. ఎందుకో తెలియదు గానీ దాని తర్వాత మనకు కనబడడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. వీటన్నిటిలో మనకు సమ్మరీ ఏంటిది? ఒకవేళ సమ్మరీ మనం చూసుకున్నట్లయితే, ఆయన ఎంతో ప్రయాసపడి ఇంటర్వ్యూలు చేసి, ఐ విట్‌నెస్ దగ్గర తెలుసుకొని, యదార్థంగా ఉన్నది ఉన్నట్లుగా హిస్టారికల్ అకౌంట్ అంటే చరిత్ర పరంగా, థియోలాజికల్‌గా, ఆధ్యాత్మికంగా, థియోలాజికల్‌గా అన్నిటిని గాస్పల్ రాసినాడు. అదే లూకా సువార్త. పౌలుతో పాటు మిషనరీ జర్నీస్‌లో ఉన్నాడు. పౌలు ఎంత శ్రమ పడ్డాడో ఈయన గూడా అంతనే శ్రమ పడ్డాడు గానీ, ఈయన కనబడలేదు. ఎన్ని సార్లు చెరసాలలో వేయబడ్డాడో పౌలు బైబిల్‌లో చూస్తాము. లూకా అక్కడ కనబడుతున్నాడు. చెరసాల్లో. అమేజింగ్ మ్యాన్. తర్వాత ఆయన పాత్ర మనకు అపోస్తుల కార్యం రాసినాడు గదా! బుక్ ఆఫ్ యాక్ట్స్. అసలు 9దో అధ్యాయం దగ్గర నుంచి మనం చూసుకుంటే చాప్టర్ 28 వరకు హి కవర్డ్ పాల్స్ లైఫ్, మినిస్ట్రీ. అమేజింగ్ పర్సన్ విచ్ వి డోంట్ ఒక సంగతి తెలుసా? లూక్ అప్పుడు రాసినవి ఆయన ప్రయాసపడింది ఈ దినం వరకు ఆ యేసయ్య గురించి మనం తెలుసుకోవడానికి. రైట్
హిస్టారికల్ అకౌంట్స్ యాజ్ ఇట్ వాస్ ఎగ్జామిన్డ్. కొందరు కల్పన కథలు రాసేటోళ్ళు ఉంటారు. లేదండి. లూకు ఐ విట్‌నెస్ ఎవిడెన్స్, ఒక జడ్జి దగ్గర నిలబడినప్పుడు "నువ్వు జూషినావా? నువ్వు అక్కడ ఉండేనా?" అంటే లూక్ ఏమంటాడో తెలుసా? "నేనక్కడ ఉన్న వాళ్ళతోనే మాట్లాడినాను. విన్న వాళ్ళతోనే మాట్లాడినాను. అనుభవించిన వారితోనే నేను మాట్లాడినాను. వాళ్ళు ఏం విన్నారో, ఏం తెలుసుకున్నారో అవన్నీ విని" ఆయన ఏం చేసినాడు? ఆర్డర్‌గా రాసుకుంటా పోయినాడండి లూకా సువార్త. అక్కడికి ఆగిపోయిండా? యేసు ప్రభువు పునరుద్ధానుడైనాడు. అక్కడికి ఆగిపోయినాడా? లేదు. మళ్ళా పునరుద్ధానుడైన తర్వాత జీసస్ ఎలా చనిపోయినాడో రాసినాడు. ఎలా తిరిగి లేసినాడో రాసినాడు. దాని తర్వాత ఆయన తిరిగి లేసిన తర్వాత 40 దినాలు యేసు ప్రభు శిష్యులకు ఎలా కలిసినాడో తెలుసుకొని రాసినాడు. ఎలా ఆరోహణమవుతూ వెళ్ళినాడో రాసినాడు. చర్చ్ ఎలా ఉద్భవించింది, పరిశుద్ధాత్మ శక్తితో ఎలా నింపబడింది, ఈ దినము హోలీ స్పిరిట్ అనాయింటింగ్ గురించి అందరూ ఎలా ప్రార్థన చేస్తున్నారు అంటే అది లూక్ రాసినందుకు అపోస్తల కార్యం. రివైవల్స్ ఎక్కడ పడితే అక్కడ రివైవల్స్ రావడానికి కారణం ఏంటి తెలుసా? ఆ మొదటి శతాబ్దంలో హోలీ స్పిరిట్ రివైవల్ ని రాసింది. ఎలా వాళ్ళు నింపబడ్డారో, ఎలా వాగ్దానం చేయబడ్డారో అవి లూక్ రాసినందుకు రివైవల్స్ అన్నీ ఆధారపడ్డాయి. ఈ దినం వరకు బైబిల్ గ్రంథంలో బైబిల్ తెరిసిన వాడు లూకా సువార్త చదవని వాడుండాడు. అపోస్తుల కార్యం చదివిన వాడుండాడు. మన పాత్ర. దేవుని బిడ్డలారా, మీరు లైమ్ లైట్‌లో ఉండవలసిన అవసరం లేదు. పెద్ద టైటిల్స్ మనకు అవసరం లేదు. స్టేజ్ మనకు అక్కర్లేదు. అంటే దేవుడు కొంతమందిని వాడుకుంటాడు అనేసి వాడుకోవాలనుకున్న వాళ్ళు కింద కూర్చోనికి ప్రయత్నం చేయకండి. స్టేజ్ మీద చేసేవాళ్ళు చేయాలా? స్టేజ్ కింద చేసేవాళ్ళు చేయాలా? మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని, దేవుడు మనకిచ్చిన సామర్థ్యము, కృప కొలది, పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్న కొలది లోబడుతూ మనం చేయాలి. సహాయం చేసేవాడు సహాయం చేయాలా, ఆతిథ్యం చూపించేవాడు ఆతిథ్యం చూపించాలా, ఇచ్చేవాడు ఇవ్వాలా, ప్రోత్సహించేవాడు ప్రోత్సహించాలా. నువ్వు చేయగలిగింది నువ్వు చేయాలా. నువ్వు చేయగలిగింది నువ్వు చేయకుండా ఒకవేళ ఉన్నట్లయితే అది దేవుని దృష్టిలో పాపముగా పరిగణించబడుతుందని నేను గ్రహించాలి. మనం ఎందుకు చేయాలా? మనం స్టార్టింగ్ లో మనం చూసినాం కదా, లూకా సువార్త 8వ అధ్యాయం మొదటి 5 వచనాలలో ఆ స్త్రీలు ఎందుకు చేసినారు అంటే వాళ్ళకి దేవుడు మేలు చేసినాడు. కృతజ్ఞత చూయిస్తున్నారు. రక్షించబడ్డారు, విడిపించబడ్డారు. నా దేవునికి నేను ఎలా కృతజ్ఞత చెల్లించాలి? ఇది నేను చేస్తాను అని వాళ్ళు ముందుకొచ్చినారు. ఎవరు వాళ్ళకి చెప్పలేదు. రండి, మీరు ఇవ్వండి, చేయండి, మీ అవసరత ఉంది ఇక్కడ. ఎవరు చెప్పలేదు. వాళ్ళు గ్రహించినారు. అరే వీళ్ళు ప్రయాణం అవుతా ఉంటే వాళ్ళ ఆహారం సంగతి ఎట్లా? వాళ్ళ వసతుల సంగతి ఎట్లా? అయ్యో! వాళ్ళ ఖర్చెట్లా? వాళ్ళ సొంతగా వాళ్ళు సేవ్ చేసుకున్న డబ్బులను, పోగు చేసుకున్న డబ్బులను ఆ స్త్రీలు ఎనక వాడి, వీళ్ళకు భోజనాలు పెట్టుకుంటా, వాళ్ళ వసతులను తీర్చుకుంటా, ఆతిథ్యం ఇచ్చుకుంటా, కష్టపడుకుంటా ఎళ్ళిన స్త్రీలు మనకు కనబడకపోవచ్చు కానీ, మనకు జీసస్ ఆ డిసైపుల్స్ మనకు కనబడతారు. దేవుని బిడ్డలు అనేసి వీళ్ళు తక్కువ పని చేసినట్లు కాదండి. టుడే గాడ్ ఈస్ ఎంకరేజింగ్ యూ. ఒత్తిడిలో రాకండి. ఒకవేళ నేను కూడా ఒక పాస్టర్‌గానే చేస్తేనే సేవ. ఒత్తిడిలో రాకండి. దేవుడు మిమ్మల్ని ఒకవేళ పాస్టర్‌గా దేవుడు పిలిస్తే దేవుడు నిలబెట్టుకుంటాడు. ఆ భారం ఉంటే వదలకండి. ఒక ఎవెంజలిస్ట్‌గా వాడుకోవాలంటే ఎవెంజలిస్ట్‌గా వాడుకోవచ్చు. ప్రాఫెట్‌గా వాడుకోవాలంటే వాడుకోవచ్చు. లేక వేరే పనులల్లో, వేరే కార్యాలలో వాడుకోవాలంటే దేవుడు వాడుకోవచ్చు. ఒత్తిడిలో రాకండి. కానీ నీ యందు పరిశుద్ధాత్ముడు ఏ కార్యం చేయుచున్నాడో కృతజ్ఞత చూయించడానికి రండి. చేయండి. మిమ్మల్ని అంత గుర్తించకపోవచ్చు. మీకంత గుర్తింపు రాకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఓకే. బైబిల్‌లో గుర్తింపు కోసం ఎవరు పని చేయలేదు. గుర్తింపు కోసం పని చేసేటోడు పనివాడే గాదు. ఆమేన్. గుర్తింపు కోసం పని చేసేవాడు పనివాడే గాదు.
We don't need to do things the way others are doing it. But we need to do things that God has called us to do. దేవుడు మనల్ని పిలిచిన కొలది పిలుపుకు తగ్గట్టుగా చేయాలి. సామర్థ్యం కొలది మనం చేయగలిగింది మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. We are supposed to honor God and be a part in the kingdom work. కృతజ్ఞత, మనం చేసేదంతా కూడా కృతజ్ఞత, ఆ కృతజ్ఞత చూపించడానికి చేయాలి. దేవుని బిడ్డలారా, కొందరికి ప్రశ్న రావచ్చు, అయ్యో నా జీవితంలో చర్చికి వచ్చి పోతా ఉన్నాను, ఉట్టి మేలు పొందుతా ఉన్నాను, నేను కృతజ్ఞతగా దేవుని కోసం చేసింది ఏమి లేదు కదా అనే బాధ మీకు రావచ్చు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇంకా ఆలస్యం ఏం కాలేదు, మీరు చేయగలిగింది నా కోసం చేయండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. చేసేవారితో ఏమంటున్నాడు, మీకంత గుర్తింపు రాకపోవచ్చేమో, వేరే వారికి వచ్చినంత గుర్తింపు నీకు రాకపోవచ్చు, కానీ నేను మీ యందు గొప్ప మహిమ పొందుతున్నాను, ఇంకా కొనసాగించండి, ఇంకా చేయండి. ఆమేన్. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ హార్ట్ దట్ వుడ్ బి. కృతజ్ఞతతో నేను చేస్తున్నాను, ఏదో పెద్ద గొప్ప పని చేయట్లేదు, కానీ నా నా యేసయ్యకు కృతజ్ఞత చెల్లిస్తున్నా, నాకు రక్షణ ఇచ్చిన యేసయ్యకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను, నన్ను విడిపించి బాగు చేసిన నా యేసయ్యకు కృతజ్ఞత చెల్లించడానికి నేను చేయగలిగింది నేను చేస్తున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను, శిష్యులను తయారు చేసే పనిలో ఉంటాను, ఎక్కడైనా పనిలో అవసరం వస్తే పనిలో పాలు పొందుతాను, లేకపోతే అవసరత ఉంటే అవసరతలో నాకు కలిగింది నేను పంచుకుంటాను. దేవుని బిడ్డలారా, అది ఎవరో మీకు చెప్పవలసిన అవసరం లేదు, మీ హృదయం నుంచి రావాలి. ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ టు సర్వ్ గాడ్. దేవుడు మీ అందరినీ ఆ రీతిగా వాడుకోవాలని ఆశపడుతూ అనేకులు అట్లా వాడుకుంటున్నాడు. నేను గుర్తిస్తున్నాను చర్చ్‌లో. అన్న పర్టిక్యులర్‌గా పిలిచి షబాష్ అంటలేడు, గుడ్ అంటలేడు అనేసి మీరెవరు నిరుత్సాహం చెందకండి. మీరెట్లా మీకు అప్పజెప్పింది మీరు చేస్తున్నారో, నాకు అప్పజెప్పింది నేను చేస్తున్నాను. మనకు షబాష్ అని ఎక్కడి నుంచి రావాలి? బలా నమ్మకమైన నా మంచి దాసుడా అని ఎక్కడి నుంచి రావాలి మనకి? ప్రభువైన యేసు నుంచి మనకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రయాసపడేది అందుకోసమే. మీరు కూడా ప్రయాసపడండి. బహుశా కొంతమందిలో అయిష్టత అంటే సాతాను పుట్టిండొచ్చు. ఇంత చేస్తున్నా అన్న ఏం మాట్లాడతలేడే, ఇంత చేస్తున్నా గాని కూడా అన్న ఏం కదిలిస్తలేడే, ఒక మాట చెప్తే బాగుంటది కదా. దేవుని బిడ్డలారా, యేసయ్య మిమ్మల్ని అంత గొప్ప పనికి పిలిచినప్పుడు ఒకళ్ళు శబాష్ అని చెప్తే ఏంటిది, చెప్పకపోతే ఏంటిది. బట్ ఐ ఆల్వేస్ అప్రిషియేట్ మై పీపుల్, మై టీమ్, మై పీపుల్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్ర పోషిస్తారు చూడండి. అందుకోసమే మనం ఇంత ప్రయాణం చేయగలుగుతున్నాం ఇంకా. మీరందరూ నిలబడినందుకు, మీ ప్రార్థనలు, మీ సహకారము. కొందరిలో ఒక మాట ఖచ్చితంగా వచ్చే ఉంటది ఇప్పటికి, నేనేం చేయలేదు గదా. అయితే నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు చెయ్యి అంటున్నా. సరే చేయందంటే సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు చేయొచ్చు గదా. ఇప్పటి నుంచి మార్పు తీసుకురండి. ఇప్పటి నుంచి వేరే రకంగా సమర్పించుకోండి. దేవుడు మీ అందరిని గొప్పగా వాడుకుంటాడు. వి ఆర్ ఆల్ వర్కర్స్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. అందరూ చెప్పండి, మనమందరము పనివాళ్ళము. ఒకే రకమైన పని మనము చేయలేమేమో గాని, ఒక్కొక్కరికి దేవుడిచ్చిన సామర్థ్యం చొప్పున ఆ పనిని చేయడానికి పిలువబడిన పనివారము. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని అటువంటి గొప్ప పాత్రగా చేయును గాక. ఆమేన్.